ఊటీ ఈ పాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. టీఎన్ ఈ పాస్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ టీఎన్ ఈ పాస్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, అవుట్ సైడ్ ఇండియా, విత్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ఇండియా క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, నీలగిరీస్, కొడైకెనాల్ అండ్ వల్పరై అని చెప్పి. నేను ఊటీ వెళ్దాం అనుకుంటాను కాబట్టి నీలగిరీస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి టీఎన్ ఈ పాస్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చేయాలి. అప్లికెంట్ నేమ్, పర్పస్ ఆఫ్ విజిట్ వచ్చేసి టూరిజము, నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, దాని తర్వాత ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, తర్వాత వెహికల్ టైప్ ఉంది, కారా, బస్సా, మినీ బస్సా ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్యూల్ టైప్, ఇది పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ అలా. తర్వాత డేట్ ఆఫ్ జర్నీ, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ రిటర్న్ ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతున్నాను, సో కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటా. దాని తర్వాత కర్ణాటకలో ఎక్కడ అంటే ఈ అడ్రస్ ఇస్తున్నాను, కర్ణాటకలో ఏరియా పిన్ కోడ్. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టే, సో నేను ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాను. వచ్చేసి ఇక్కడ మీ హోటల్ నేమ్ టైప్ చేయండి. హోటల్ నేమ్ రాకుంటే మీరు అదర్స్ అని పెట్టచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నారో దాన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి, మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నారని చెప్పి. సో అంతా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. సో నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. దీని తర్వాత ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ ఫైనల్గా మీ ఈ పాస్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా పోలీసు వాళ్ళు అడిగితే మీరు అక్కడ చూపించచ్చు డైరెక్ట్గా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.